పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి బాక్సాఫీస్ దగ్గర 2 వారాలను దిగ్విజయంగా పూర్తి చేసుకుని 3వ వారంలో అడుగు పెట్టగా సినిమా బాక్సాఫీస్ దగ్గర 3వ వారాన్ని మంచి స్టార్ట్ చేసిందని చెప్పవచ్చు. టికెట్ హైక్స్ అన్ని చోట్ల తగ్గించడంతో ఉన్నంతలో మంచి కలెక్షన్లతోనే పరుగును కొనసాగిస్తూ ఉంది ఈ సినిమా. వీకెండ్ లో ఇప్పుడు తిరిగి మళ్లీ జోరు చూపించే అవకాశం కూడా సినిమాకు ఎంతైనా ఉంది. ఓవరాల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర 15వ రోజున తెలుగు రాష్ట్రాలలో 80 లక్షలకు అటు ఇటుగా షేర్ రాబట్టవచ్చు అనుకున్నట్లుగానే 81 లక్షల వరకు షేర్ ను సినిమా తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 5.66 కోట్ల దాకా షేర్ ను సాధించిన ఈ సినిమా 12.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. దాంతో టోటల్ గా 15 రోజులు పూర్తయిన తర్వాత వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాం లో 83.24 కోట్లు, సీడెడ్ లో 19.16 కోట్లు, వైజాగ్ లో 19.63 కోట్లు, ఈస్ట్ లో 11.39 కోట్లు, వెస్ట్ లో 8.51 కోట్లు, గుంటూరులో 10.16 కోట్లు, కృష్ణాలో 10.30 కోట్లు, నెల్లూరులో 5.49 కోట్ల వరకు షేర్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 15 రోజుల్లో 167.88 కోట్ల దాకా షేర్ ను 260.55 కోట్ల వరకు గ్రాస్ ను అందుకుంది. ఇక కర్ణాటకలో 31.05 కోట్లు, తమిళనాడులో 19.85 కోట్లు, కేరళలో 10.55 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 120.05 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద 112.65 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా మొత్తం మీద వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు 161.98 కోట్ల దాకా షేర్ ను 896.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా మొత్తం మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 89.98 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతూ ఉంది. ఇక ఈ వీకెండ్ లో సినిమా తిరిగి మంచి జోరును చూపించే అవకాశం ఎంతైనా ఉన్న నేపథ్యంలో లాభాలు ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.